బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. మేషరాశి వారి గురించి డిసెంబర్ 11 వరకు తెలుసుకుందాం. ఎందుకు డిసెంబర్ 11 అంటున్నా అంటే శని వక్రగతి అప్పటిదాకా ఉంది కాబట్టి. సో ఇందులోనే మనకి శ్రావణ మాసం వస్తుంది, అలాగే భాద్రపద మాసం, ఇలా రకరకాలుగా మంచి శుభదినాలు, పర్వదినాలు చాలా వస్తున్నాయి. ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు? గురువు గారులందరూ కూడా మనకి రాశి వివరణ తెలియజేస్తూ వస్తున్నారు. బట్ మనకి ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు, మనం ఎందుకు ముందడుగు వేయట్లేదని చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తారు కదా. ఈ వీడియోలో క్లారిటీ డెఫినెట్ గా వచ్చేస్తుందండి. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. గురువు గారు మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. గురుగారు, మొదటగా మన వాళ్ళందరూ కూడా సుమన్ టీవీ ద్వారా వారి రాశి వివరణ తెలియజేస్తూ వస్తున్నాము. ఇందులో కొందరు కింద కమెంట్స్ ఎక్కువగా పెడుతున్నారు, మాకు ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు అన్ని కూడా శ్రావణ మాసం, భాద్రపద మాసం, కార్తీక, ఇలా రకరకాల మాసాలు వస్తున్నాయి. మంచిగా ఆ దేవుణ్ణి దైవారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. సో మేమంతా కూడా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు రాశి వివరణ చెప్పండి, ఏంటి వారికి ఎలా ఉంది అప్ టు డిసెంబర్ 11 వరకు ఏంటి గురువారు? ఒకసారి మాట్లాడదాం దీని గురించి. ఇక్కడ ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనకి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏమిటంటే కనుక వీరికి అతి ఉత్సాహమైనటువంటి విశేషణ, అంటే ఎవరైనా పొగిడారనుకోండి ఏమైనా చేసేస్తానంత ధైర్యం వచ్చేస్తారనమాట. అంటే వీరి ఇంట్లోనే కూర్చొని ఉంటారు అనుకోండి, నిస్సహాయంగా అలా ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా నీకేంటమ్మా, అని చదువు లేకపోయినా, సంధి లేకపోయినా, ఇబ్బంది లేకపోయినా, డబ్బు లేకపోయినా సాధించుకోగలదు, సంపాదించుకుంటావు అనగానే ఆ ఒక ఉత్సాహం, ఉల్లాసము, మోటివేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళల్లోనూ ఏం సహాయం చేయకపోయినా పర్లా, వెనక నేనున్నానులే, నేను చూసుకోపో అంటే జాలిక ఎక్కడ దాకానే వెళ్తారు. ఎవరితోనో ఫైట్ చేయగలరు. సింహంతో, పులితో కూడా ఫైట్ చేయగలుగుతారు వీళ్ళు. అంత గొప్ప వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే వీరు ఎప్పుడు కూడా మనసులో ఏదో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసే వ్యక్తులు కాదనమాట. వీరి దగ్గర ఏమైనా ఉందంటే ఇట్టే సహాయం చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం మూర్ఖంగాను, కొంచెం కోపిస్ట్గా కనిపిస్తుంటారు, కానీ మంచి వ్యక్తులు. ఏదైనా మాట ఇచ్చినా, సహాయం చేయాలన్నా కూడా వీరికన్నా గొప్పగా ఎవరుండరు అని చెప్పొచ్చు. అలాంటి మేషరాశి వారికి మనకి రానున్నటువంటి శ్రావణ మాసం కావచ్చు, ఈ శ్రావణ మాసంలో వీరు కనుక ఏదైనా అమ్మవారి దీక్ష తీసుకున్నా, లేదా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించినా, లేదా అమ్మవారికి కుంకుమర్చన చేయించుకున్నా కూడా వీరికి మంచి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఈ వక్ర దృష్టితో ఉన్నటువంటి శని భగవానుడు జూలై 27 నుంచి ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు వరకు కొనసాగేటువంటి, అంటే అందరూ అనుకుంటారు వక్ర దృష్టి అనగానే ఏమిటి, ముందుకుండి వెనక చూస్తాడా లేకపోతే వెనకంజకు వస్తాడా, ఏంటంటే అందరికి కొంతమందికి అర్థం కాని విషయం. ఇక్కడ శని భగవానుడు వక్ర దృష్టి అంటే ఆయన ఎక్కువగా నడవడు, ఆయన ఎప్పుడు పరిగెత్తడు. జస్ట్ కూర్చుని దగ్గరికి వెళ్ళి ఒక్కరు అలా అలసట తీర్చుకోవడానికి వెనక్కి వస్తాడు. అంటే ఒకటే రాశిలో ఉంటాడు. ఇప్పుడు ఏలినాడు శని నడిచేటువంటి మీనరాశిలోనే శని భగవానుడు సంచరిస్తున్నాడు. కానీ ఏంటంటే ఒక్క నక్షత్రంలో ఉండేటువంటి ఒక పాదానికి మేర వెనకంజుకు వస్తున్నాడు అంతే. దాని వలన కోట్లు కుమ్మరిచ్చేటువంటి ఆ జాతకాలు మారడం కానీ, దశలు మారిపోయేసి చేసే పనిలో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు దొరకడం కానీ ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ మేషరాశి వారికి శని వక్రదశలో 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది నష్టస్థానం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు మేషరాశి వారికి ఏం చేస్తారంటే కొంతమేర అలసటను కలిగిస్తాడు, అంతే. అలానే ఇంకోటి ఏంటంటే ఏదైనా చేసే పని ముందుకు వెళ్లకుండా 1కి 2-3 సార్లు చేసేందుకు ప్రయత్నం. దానికి కూడా ఎందుకు అంటే కనుక మనలో ఎంత ఓర్పు ఉంది. రేపటి రోజున నేను ఒక 10 కోట్లు డబ్బులు ఇస్తాను, ఈయనకి హార్ట్ అటాక్ వస్తుందో, లేకపోతే ఆ డబ్బులు తట్టుకోలేక తీసుకుపోయే పబ్బులకో, రెస్టారెంట్స్కో, బ్యాంకాంగ్ వెళ్తాడని భయంతో శని భగవానుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి చైతన్యాన్ని ఇస్తాడు. ఒక 4 రోజులు డబ్బులు లేకపోతే వీరు ఏం చేస్తారు అని గమనించిన తర్వాత ఆ డబ్బు వాల్యూ తెలిసేలా చేసి అప్పుడు ఇస్తాడు. ఏదైనా సరే, ప్రేమైనా, అనురాగమైనా, ఆప్యాయతైనా, డబ్బైనా, పరపతైనా, పొరువైనా, ప్రతిష్ట అయినా, పదవులైనా, ఏదైనా సరే శని భగవానుడు ఏం చేస్తాడంటే దాని విలువ మనకి తెలిసిన తర్వాత మనకి ఇవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు మనకేంది గౌరవప్రదంగాను ఆ విలువ తెలిసిన తర్వాత వాటిని మనం దేవతలా కాపాడుకుంటాం కదా. ఇప్పుడు భారీ విలువ తెలియకుండా ఉంటే రోజు కొట్టుకోవడమే ఉంటుంది, భారీ విలువ తెలిస్తే కొట్టుకునేది ఎక్కడ ఉండేది. అందుకోసమే ఒక్కొక్కళ్ళకి పెళ్లిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. అందుకోసమే జీవితంలో ఒక్కొక్కసారి ఎదగడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటది. ఒక్కొక్కరు ఎడం చేతితో డబ్బులు ఇలా ఇసిరేస్తారు, తీసుకోపోవా మాకు దగ్గర చాలా ఉంది అని. చివరికి ఏం ఉండదు తినడానికి.
అంటే విలువ లేని తత్వం అనమాట. మా పెద్దోళ్ళు పూర్వీకులు ఆస్తులు ఇచ్చారు, ఒక 500 ఎకరాలు పొలం ఇచ్చేసారు, ఏకచక్కతో ఉంది, మేము మామిడి పళ్ళు పండిస్తాము, ఆ నెలకు వచ్చేటప్పటికి మా నాన్నగారు లెక్కేసడం ఒక మిషన్ తెచ్చుకుంటారు, డబ్బులు మాకేంటి అనుకుంటారు అన్నమాట. రేపటి రోజున వీళ్ళకి ఆ డబ్బు విలువ తెలియకపోతే వీళ్ళ కింద తరం ఇంకేం ఉండదు. అవును గురుగారు. కాబట్టే వీళ్ళకి శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు. మరొక విషయం ఏంటంటే ఈ మేషరాశి వారికి ముఖ్యంగా 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే నష్టపోతారో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని కూడా చెప్తాడు. హెచ్చరిక లాగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, చెందేటప్పుడు కానీ, దగ్గరయ్యేటప్పుడు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా శని భగవానుడు మంచి దృష్టితో ఉండాలని చూస్తాడు. మరొకటి ఏంటంటే కనుక మనకి బుధుడు శుక్రుడు కూడా మారుతూ ఉన్నారు కాబట్టి ఈ 2-3 మాసాల్లో, ఇప్పుడు ఆగస్టు మాసంలో మారుతున్నారు, తర్వాత బుధుడు మారుతాడు సెప్టెంబర్ మాసంలో. ఈ మారే తరుణంలో మేషరాశి వారికి ఒక రకమైనటువంటి వనరు, ఒక రకమైనటువంటి అవకాశం కూడా వచ్చేటువంటిదిగా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు వేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ శని వక్రగతి కానీ, శ్రావణ భాద్రపద మాసాల్లో కానీ, వీరు భాద్రపద మాసంలో అయితే కనుక కొంతమేర ఒక మోస్తారు, అంటే ఈ భాద్రపద మాసంలో ఒక వారం రోజుల పాటు, చివరాఖరి వచ్చేటప్పుడు వారం రోజుల పాటు కూడా వీరికి ఏదైనా చిన్నపాటి గండాలు కానీ, ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా ఉంది కాబట్టి కొంతమేర జాగ్రత్తగా వహించుకుంటూ తినేటువంటి ఫుడ్లో మస్టర్డ్ ఆయిల్ని వాడుకుంటూ ఉంటే కనుక ఆ మేర ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ఇకపోతే మేషరాశి వారికి ముఖ్యంగా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ మాసాల్లో చేసేటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా చేసినా చేయకపోయినా ఒకవేళ ఎప్పటి నుంచో చేస్తుండి కూడా విరక్తి కూడా వచ్చింది ఒక్కొక్కళ్ళకి. ఎన్ని చేసామండి, అసలు మాకేం మంచి జరగట్లేదు, ఇంటి నిందా దరిద్రమే అని అనుకుంటూ ఉంటారు, మాకేం మ్యాచ్ అవ్వట్లేదు, అసలు దేవుడు లేరు అని కూడా అంటారు కొందరు. దేవుడు నిజంగానే లేడు. కొన్ని రాసుల వారికి, కొంతమందికి దేవుడు నిజంగా గురుగారు అంటే అలా కదండి. ఇప్పుడు మనం దేవుడు అని మనం నమ్మాలి కదా, నమ్మితే కదా ఏదైనా దేవుడు అనేది. నమ్మకం లేనప్పుడు ఎవరు లేనట్టే కదా. నేనైతే చూడలేదు, నాకైతే కనపడలేదండి. నేను ఒక రూపకల్పనలోనో, ఆలయాల్లోనో, ఇంట్లో దేవుడి మందులోనో తప్పితే నాకు డైరెక్ట్ గా అయితే దేవుడు ప్రత్యక్షం అయితే అవ్వడండి. అంత గొప్ప గురువునని కావచ్చేమో కానీ దేవుడు ప్రత్యక్షం అయ్యేంత గురువునైతే కాదు, అంత లేదు. ఇది కావాలంటే నాకు దెయ్యాలు, భూతాలు, పిచాచులు అయితే కనిపిస్తా ఉంటాయి కానీ దేవుడైతే నాకు ఇప్పటివరకు కనిపించలేదు. దేవుడు అనుగ్రహం ఉంటుంది నాకు. ఆ విధంగా ఏమైనా మేషరాశి వారు ఫలితాలని పొందవచ్చు అంటారా గురువు గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు మాకేం మ్యాచ్ అవ్వట్లేదు, మేమేం తప్పు చేస్తున్నాం, నిత్య దీపారాధన చేస్తున్నాం, గుడ్లు గోపురాలు తిరుగుతున్నాము, మేషరాశిలో ఇలా సఫర్ అయ్యే వారి సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. వారికి ఏంటి గురుగారు మార్గం? ఖచ్చితంగా అండి. మీరు చెప్పా చూసారా, గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారు కానీ దేనికోసం? దేవుడా నాకు ఇది కావాలనే కానీ, దేవుడా ఏం కావాలో నువ్వే చూసుకొని తిరగట్లే ఎవరు. ఇక్కడ ఒకటి ఉండిద్దండి, మనము దేవుడి గుడిలోకి వెళ్ళేది దేవుడా నాకు ఏం కావాలో నువ్వే చూసుకో, నాకు ఇబ్బంది లేకుండా అని కోరుకుంటే అయిపోతుంది. కానీ అలా కాదు, నాకు కలెక్టర్ పదవి కావాల్సిందే, మీరు ఏమైనా చేయండి, మీకు ఎంత కావాలంటే లంచం అంత ఇస్తా దేవుడికి, లేకపోతే నాకు ఎమ్మెల్యే పదవి కావాల్సిందే, మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇచ్చేస్తా, వచ్చిన దాంట్లో దశమ భాగం ఇస్తా అవసరం అయితే. ఇప్పుడు అదే కదా నడుస్తుంది, దశమ భాగం ఇస్తాను, ఇవ్వకపోతే మళ్ళీ శిక్ష అర్హులు అవుతారు వీళ్ళు. అలాగా ఉంది కాబట్టి మనకి ఇంకా ఆ నిస్సహాయంగా ఉన్నాం, దేవుడు ఇంకా ఇవ్వలేదని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. దేవుడిని దేవుడిగా కొలవట్ల, భయంతో కొలుస్తున్నాం, ప్రేమతో అభిమానంతో కొలవట్ల. అది ఏ రోజైనా, ఏ మాసమైనా దెయ్యాన్ని, భూతాన్ని కాకుండా అయినా దేవుడిని మనం ఈ దేవుడి గుడి దాకా వెళ్ళలేకపోయినా కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే దేవుడికి నమస్కారం చేసుకున్నట్టే. మన ఆత్మసాక్షిగా నిద్రలేవగా నమస్కారం చేసుకోవాలి, మన మనసులో ఉండాలి, అంతేగాని దేవుడు మందిరంలో వెళ్తే కాదు. ప్రేమ కొద్ది కాదు, అభిమానం కొద్ది కాదు, భక్తి కొద్ది వెళ్ళాలి, భయం కొద్ది కాదు. భక్తి కొద్ది దేవుడి మందిరానికి వెళ్తే అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. ఇకపోతే మనకి ఈ శ్రావణ భాద్రపదాలే కాకుండా ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడి సృష్టి కూడా అలానే శుక్రుడు భగవానుడు కావచ్చు, బుధుడు కావచ్చు, వీరందరూ కూడా మారేడు తరుణం ఉంది కాబట్టి ఈ మేషరాశి వారికి నరదిష్టి, నరఘోష కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి వీరు అనుకున్న పనులు ముందుకెళ్లాలంటే ముందు ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంతో పాటు భక్తి ఉండాలి, భక్తితో పాటు ప్రేమ ఉండాలి, ప్రేమతో పాటు అనురాగం ఉండాలి. ఇవి ఉంటేనే మనకి అనుకుని ముందుకు వెళ్తూ ఉంటాయి. మనకి ఆ శని భగవానుడు మంచి చేసే తరుణంలో మనకి ఒకరి దృష్టిలో ఉండాలి తప్పితే మన మీదకి ఎటువంటి వెలిగేషన్స్ కానీ, కోటి వాహనాలు కానీ ఎటువంటి మనం కావాలని వెళ్ళి దూచుకొని తప్పితే, లేకపోతే ఎటువంటి సందర్భంలో కూడా అలాంటివి ఏమి ఉండవు. దాంతోపాటు వీరికి బాగా కలిసి రావాలనుకుంటే కనుక తిథి, వార, నక్షత్రం ఏమీ అవసరం లేదు. ఎక్కడైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆలయం ఓపెన్ ఉంటే చాలు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ చేయించుకొని ఆ కుంకుమని మనం నుదుటిని పెట్టుకుంటే సరిపోతుంది. అలానే వీరికి మరొకటి ఏంటంటే కనుక
ఏంటి గురుగారు? ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకునేది ఏంటంటే మేషరాశి వారనే కాదు, ఎవరైనా సరే గాబోగా అనుకునేది ఏంటంటే నేను ఎన్నో రకాలుగా పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాను, హోమాలు చేస్తుంటాను. నేను లేచిన దగ్గర నుంచి దేవుని అనుగ్రహం లేకుండా, దేవునికి చెప్పకుండా నేను ఏం చేయను. అవును. కానీ నా పైన ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి శిక్షలు ఎందుకు వస్తున్నాయి, నన్ను ఎందుకు అందరూ దూరం చేస్తున్నారు, భార్య దూరం, భర్త దూరం, పిల్లల దూరం, ఆస్తి దూరం, పరపతి దూరం, జాబు లేదు, బిజినెస్ లేదు, వెసులుబాటు లేదు, ఎవ్వరు పడుచుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళకి అందరికి ఉంటుందా అండి మేషరాశి వాళ్ళకంటే? ఉండదు. కొందరికి. కొన్ని కోట్ల మంది మేషరాశి వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మంచితనం ఎక్కువైనా అలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. కాబట్టి వారి పైన ఏదైనా నెగిటివిటీ జరిగిందా గ్రహించుకోవాలి. ఏ విధంగా ఏమైనా గుర్తులు, ఇండికేషన్స్ ఉంటాయి గురుగారు? నెగటివ్ ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇరిటేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఏదైనా మనకి అందరూ దూరం అవుతున్నారు, డబ్బు రావట్లేదు, నిలకడ లేదు, పదవి లేదు, నన్ను ఎవరు పడుచుకోవట్లేదు, ఎంత సంపాదించినా డబ్బు నిలకడగా ఉండట్లేదు, జాబు లేదు, వెసులుబాటు లేదు, ఇలాంటి వాళ్ళు ఏదైనా కనిపిస్తే కనుక వారిపైన మనం అనుకోవచ్చు నేను చాలా మంచివాడిని, నా పైన ఏం జరగదు కదా అని. అట్లా ఉండదండి. ఎవరిపైన బాగుపడట్లేదు, జాతక ప్రకారంగా లేదు అంటే కనుక ఖచ్చితంగా వారిపైన ఏదైనా హిప్నటిజమా, అష్టదిబ్బందన, లేదా బ్లాక్ మెయిలింగా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్కా, లేకపోతే అష్టదిబ్బందంతో పాటు వశీకరణ, భాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి ఏదైనా క్రియలు జరిగినా కూడా వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించాలి అంటే మనం చేసే యజ్ఞ, యాగ, హోమ, జపతపాలన్నీ కూడా మనకి ఆ రోజుగా జరిపేటువంటి పాజిటివిటీ పనికొస్తాయి. కానీ నెగిటివ్ పోవాలంటే జరగదండి. మనకి కాళ్ళు ముళ్ళిరిగితే చండీ హోమం చేపించినా కూడా ముళ్ళు తీయించుకోవాల్సిందే. ఆ ముళ్ళుని తీస్తే సరిపోతుంది. చండీ హోమం చేస్తే పుణ్యం వస్తుందేమో తెలియదు, కానీ ఈ ముళ్ళు తీయాలంటే మాత్రం చండీ హోమం అవసరం లేదు, ముళ్ళుని తీసేస్తే చాలు. అలాగా గ్రహించుకుంటే మనం ఏంటంటే మంత్రతంత్ర జ్యోతిష్యం ఇక్కడ ఏమవుద్దంటే గనక జాతకాన్ని పరిశీలన చేస్తాం. ఆ జాతకంలో గనక ఏదైనా లోపాలు ఉన్నా వాటికి పరిశీలన ప్రకారంగా దానాలు గాని, యజ్ఞాలు గాని, ఏకాలు గాని ఉంటే చెప్తాం, పరిహారాలు ఉంటాయి. ఆ రెమెడీస్ కాదు అంటే వారిపైన నిజంగానే ఏదో జరిగి ఉండి పాత లవర్లు చేయటమా, బాయ్ ఫ్రెండ్స్ చేయటమా, లేకపోతే వీళ్ళు ఎదగకూడదు అని చెప్పేసి బంధుమిత్రులను చేయించడం. మేషరాశి వారికి అయితే బంధుమిత్రులని చేస్తారు. అవునా గురుగారు? మేషరాశి వారికి ఇక ఏదైనా చేయించుండేది కూడా వాటి వలన చాలా సమస్యలు కొట్టుమిట్లాడుతుంటాయి అన్నమాట. అలాంటివి అట్లా ఉంటే మనం పుట్టింది దేనికంటే ఏదో సాధించడానికి, ఆ సాధించేది లేకుండా ఉంటే కనుక దెయ్యాలే, భూతాలే ఇంకోలో పడుతూ ఉంటాం మనం. కాబట్టి ఎందుకోసం మనం భూమి మీదకి వచ్చామో అది నిర్వర్తించుకొని వెళ్ళాలి. కాబట్టి మన మీద ఎలాంటి చెడు క్రియలు జరిగినా కూడా మన కింద తరాలు మనల్ని నమ్ముకుని వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలి. మందు పెట్టారా, మరుల మందు ఉందా, ఏ మాత్రం నెగిటివ్స్ మన బాడీలో కానీ మన బాడీ పైన కానీ ఉంటే అది జాతక ప్రకారంగా ఉండవు. ఇక పరిస్థితులన్నీ మారిపోయి ఉంటాయి. కాబట్టి అలాగే ఏమైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు. మరొక విషయం ఏంటంటే సురేష్ బాబు గారి దగ్గర ఒక మంచి గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడ విదేశాల్లో ఉన్నటువంటి క్లయింట్స్, కస్టమర్స్, నా అభిమానులు ఉంటే కనుక వారు నా దగ్గరికి రాలేని తరుణంలో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కైనా ఫోన్ చేసి వారు ఒక గ్లాసు వాటర్ పక్కన పెట్టుకొని ఫోన్ చేస్తే కూడా ఫోన్ ద్వారా కూడా మంత్రం చేసి వారికి క్యూర్ చేసేటువంటి పద్ధతి ఉంటుంది. మరొక విషయం, అలానే మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, అవి మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, మామూలుగా అయితే మంచినీరు, తీర్థం అంటే శంఖలో పోస్తే తీర్థం. అదే విధంగా మన దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి, దైవజ్ఞమైనటువంటి వస్తువులు ఉంటాయి. అవన్నీ కూడా అగ్నిహోత్రంలో మంత్రోచ్చారణ చేసి అవన్నీ కూడా ప్రజల వద్దకి అందజేసేటువంటి తరుణం ఉంటుంది, ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ మంత్రం చేసి వారి దగ్గర సరస్వైనటువంటి ధరల్లోనే మన దగ్గర లభ్యపడుతున్నాయి. వారి చెంతకు చేర్చేటువంటి సదుపాయం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి అలా కూడా ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఏదైనా సరే ఒకటి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, మేషరాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏ పని చేసినా వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు. అలానే ఆరోగ్యం బాగా ఉండట్లేదు, ఆర్థికంగా స్థిరంగా లేదు, ఎంత వయసు వచ్చినా సరే ఒక ఇల్లు లేదు, గూడు లేదు, ఎదుటి వాళ్ళు చూసి నవ్వుతున్నారు. మరి ఎప్పుడు దీనికి పరిష్కార మార్గం అంటే చివరిగా సురేష్ గారి దగ్గర రావటమే. ప్రపంచంలో ఉన్న గురులందరికి వెళ్తే ఆరిపోతాం, ఏం లేదు. ఇక వెళ్ళాలి, వెళ్ళితే కానీ తెలుస్తుంది మనకి. ఆ తర్వాత సురేష్ గారి దగ్గర చివరిగా వస్తే ప్రపంచంలో ఉన్న ఆలయాలు అయిన తర్వాత కాశీ, ప్రపంచంలో ఉన్న గురువుల తర్వాత సురేష్ గారు వస్తే వారికి చివరిగా పరిష్కారమే ఉంటుంది. వేరే మార్గం అయితే ఇంకా ఎక్కడ అవకాశం లేదు. వారికి డబ్బులు ఉన్నా లేకపోయినా సురేష్ గారు సంప్రదిస్తే ఏదైనా మాట విన్నా, వీడియోలు చూసినా, లేకపోతే మన పేరు 11 సార్లు చదువుకుని వాటర్ తాగినా వాళ్ళకి నా ఫోన్
కనిపించకపోయినా కనిపించినా నా ఫోన్ నెంబర్ లేదన్నా 11 సార్లు నా పేరు తలుచుకొని వాటర్ తాగిన కూడా వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ మీదకి ఒక 100 మంది శత్రువులు వచ్చినా కూడా అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మాత్రం ప్రజలకు నేను ఇచ్చేటువంటి వరమే. ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గాలు ఖచ్చితంగా సురేష్ బాబు గారి దగ్గర ఉంటాయి. ఫైనల్ గా రావాల్సిందే ఖచ్చితంగా గురువు గారు. తప్పకుండా గురువు గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్ కి తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో వ్యూయర్స్ చూసారు కదా, గట్టుపల్లి సురేష్ బాబు గారు వచ్చేసి మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేశారు. శ్రావణ మాసం ఏం పరిహారం, భాద్రపద మాసం ఏం పరిహారం చేయాలో తెలియజేశారు. లేదు గురుగారు చెప్పినట్టుగా మాకేం లేదు, గురుగారు చెప్పిన ఏమైనా సంకేతాలు మీలో అనిపిస్తే గనక డెఫినెట్ గా స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.